యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న విషపూరిత వ్యర్థాలపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకు స్పందన వచ్చింది. పవర్ ప్లాంట్ నుంచి భారీగా బూడిద, ఇతర కెమికల్స్ డైరెక్ట్ గా వాగులోకి వదులుతుండటంతో అక్కడి నుంచి కృష్ణా నదిలో కలుస్తూ 2 రాష్ట్రాలకు విషతుల్య నీటి సరఫరా జరుగుతుంది. దీనిపై ఇటీవల టీవీ9 ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ చూద్దాం. YTPS కాలుష్యంపై టీవీ9 ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇక టీవీ9 కథనానికి స్పందించారు నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. యాష్ రికవరీ సిస్టమ్ మరమ్మతుకు గురి కావడం వల్ల బూడిద వ్యర్థ జలాలు వెలువడుతున్నాయని చెప్పారు కలెక్టర్. పైప్ లైన్లు లీకేజ్ కావడంతో వ్యర్థ జలాలు బయటకు వస్తున్నాయని, ఆ జలాలను టెస్టింగ్ కు పంపించామని చెప్తున్నారు ఆయన. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. ఇప్పటికే కాలుష్యంతో తల్లడిల్లుతున్న కృష్ణమణి యాదాద్రి పవర్ ప్లాంట్ కాలుష్యం మరింత కాలుష్యానికి గురి చేస్తుంది. దీనిపై మాట్లాడడానికి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. చెప్పండి సార్, యాదాద్రి పవర్ ప్లాంట్ సంబంధించి కాలుష్యం పెద్ద ఎత్తున వస్తుంది, కృష్ణ జలాలు మొత్తం కలుషితం అవుతున్నాయి. ఎట్లా వస్తారో దీని మీద టీవీ9 కూడా ఒక స్పెషల్ స్టోరీని కూడా చేసింది. ఎట్లా వస్తారు మీరు, వాస్తవమా కాదా ఏంటి? సో నిన్న టీవీ9 వాళ్ళు, టీవీ9 న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ ప్రచురితం చేశారు, పబ్లిష్ చేశారు రిగార్డింగ్ కంటామినేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ విత్ YTPS వాటర్ అని చెప్పేసి. సో అది ఇమీడియట్ అక్కడ తెలిసిన వెంటనే అక్కడ ఇంజనీరింగ్ అధికారులని అట్లాగే మన YTPS సంబంధించిన అథారిటీస్కి ఇమీడియట్గా అలర్ట్ చేసి అక్కడికి స్పాట్ దగ్గరికి పంపించడం జరిగింది. సో అక్కడ బేసికల్గా ఎక్కడైతే YTPS ప్రాసెస్ చేసినటువంటి వాటర్, దాంట్లో యాష్ వాటర్ అనేది మేజర్గా మనకు ఉంటుంది. ఈ యాష్ వాటర్ స్లరీ సిస్టమ్ అనేది అక్కడ కొద్దిగా ఒక 1-2 డేస్ నుంచి కొద్దిగా ఇబ్బంది పెట్టింది. సో ఆ పైప్లైజ్ కొంచెం లీకేజ్ ఉండడం వల్ల ఆ వాటర్ అనేది మనకు ఇక్కడ యాష్ పాండ్లో రావడం జరిగింది. సో ఆ తుంగపాడు వాగు నుంచి మనకు కృష్ణా రివర్లో అలా కలవడం జరిగింది. సో అది తెలిసిన వెంటనే ఇమీడియట్గా వాటిని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అట్లాగే అక్కడ ఉన్న పైప్లైజ్ లీకేజ్ సిస్టమ్ని కూడా అరెస్ట్ చేశారు. అండ్ అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపుల్ని కూడా ఇమీడియట్గా వాటిని ల్యాబ్కి పంపించడం జరిగింది. సో దట్ అంటే ఏదైతే బూడిద వ్యర్థాల్లో కెమికల్ కాంపౌండ్స్ ఏమైనా ఉన్నాయా, ఎట్లా మీరు ల్యాబ్ పంపించని చెప్తున్నారు? అవును, సో అంటే ల్యాబ్కి మనం పంపించడం జరిగింది. సో ల్యాబ్ రిజల్ట్స్ అనేది రావాలి. జనరల్గా యాష్ వాటర్లో జనరల్గా ఏంటంటే యాష్ కంటెంట్ ఉంటుంది. సో దానివల్ల నీకు ఒక కంటామినేషన్ అనేది మనకు జరగదు. బట్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తీసుకుంటాము. ఆల్రెడీ ఈ విషయం ఇదంతా అనాలిసిస్ చేసిన తర్వాత కూడా మనకు హైయర్ అథారిటీస్కి కూడా నివేదిక పంపించడం జరిగింది. సో వారు తదుపరి చర్య ఏ విధంగా తీసుకుంటారో దాన్ని బట్టి ఇక్కడ ఫర్దర్గా ఇలాంటి జరగకుండా మన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే యాక్షన్ ఎట్లా తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి బాధ్యులు? డెఫినెట్లీ దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే కన్సర్న్ బాధ్యత ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ అట్లాగే హైయర్ అథారిటీస్ కూడా నివేదిక చేయడం జరిగింది. కృష్ణా రివర్ మీద కూడా మనకు చుట్టుపక్కల గ్రామాలు కూడా పరిసర హ్యాబిటేషన్స్ కూడా ఉండడం జరిగింది. సో అక్కడ కూడా మనకి ఎక్కడ కూడా ఈ మనం బేసిక్గా అక్కడ కలుషితమైనటువంటి సందర్భాలు అనేది చాలా తక్కువ మన సైడు. అక్కడ ఉన్న లోకల్స్కి కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము దట్ ఇది సో ఒక లైఫ్ లైన్ ఆఫ్ మనకి తెలంగాణ ఇది. సో ఇట్లాంటి రివర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. అండ్ దాన్ని కూడా ఎక్కడ కూడా దాన్ని ఉపేక్షించకుండా ఈవెన్ PCB ఆఫీసర్స్ని కూడా దీంట్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ పెడుతున్నాము. సో రెగ్యులర్గా దీన్ని మానిటరింగ్ మెకానిజం అనేది నడుస్తుంది. సో ఇక మీదట కూడా ఇట్లాంటి జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదైతే కృష్ణానదికి పొల్యూషన్ కారణమైనటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే బూడిద వ్యర్థ జలాలకు సంబంధించి కూడా ల్యాబ్కి కూడా పరీక్షలు పంపించామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అదేవిధంగా కృష్ణానదిని పొల్యూట్ చేసే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే సహించేది లేదని చెప్తున్నారు. ఆ రకమైనటువంటి అంటే ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ప్రత్యేకంగా నిఘా పెంచి కృష్ణానదిని కాపాడతామని చెప్పి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ9 నల్గొండ.